నమస్తే. నేను మధు. కల్తీ వ్యవహారంలో సిట్ విచారణ అయితే ముగిసింది. అయితే దానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే సిట్ విచారణ ముగిసిన తర్వాత కల్తీ వ్యవహరించినటువంటి డైరీ విషయానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అంతే కొంతమంది అధికారులు మాత్రమే అరెస్ట్ చేశారు. ఎవరైతే నిర్వహించారో అంటే అప్పటి చైర్మన్ కావచ్చు, లేకపోతే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, అప్పటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో వారి జోలికి మాత్రం సిట్ వెళ్ళలేదు. ఏం జరుగుతుంది? మరి సిట్ విచారణ కొంతవరకు ఎందుకు పరిమితమైందనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సిట్ విచారణ ముగిసింది అని అందరూ సంతోషపడుతున్నారు. కానీ ఎవరికి శిక్ష పడాలో, ఎవరిని విచారించాలో వారిని విచారించుకోకుండా మిగిలిన వాళ్ళకి శిక్ష పడిందని అంటున్నారు. మరి ఇది నిజంగానే కరెక్ట్ కాదు కదా సార్? సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఏది అటు సిబిఐ లేకపోతే ఇటు సిఐడి ఆ తర్వాత ఆ క్వాలిటీ ల్యాబ్ వాళ్ళతో ఒక 5 సభ్యులతో వేసినటువంటి సిట్ విచారణ పూర్తయిందని ఏసీబీ కోర్టులో మరి ఇవాళ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దగ్గర దగ్గర 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విచారణ చేశాం. మరి దీనికి సూత్రధారులుగా బోలే బాబా డైరీ నిర్వాహకులు ఎవరు విపిల్ జైన్ లేకపోతే పొమ్మిల్ జైన్ వాళ్ళని గుర్తించారు. 24 మందిని నిందితులుగా పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తారు. అంటే 12 మంది హస్తం ఉంది వీళ్ళు కాకుండా అంటున్నారు. అంటే 36 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళని తీసుకున్నట్లయితే ఎవరు ఆ డైరీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఏఆర్ డైరీ కావచ్చు, లేకపోతే ఈ మరి బోలే బాబా డైరీ కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, డైరీ నిర్వాహకుల అరెస్టులు. నెక్స్ట్ ఆ ప్రొక్యూర్మెంట్ అధికారులు టిటిడి బోర్డు, ఆ జిఎం సుబ్రహ్మణ్యం, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా ఉన్నారు. అంటే అధికారుల అరెస్ట్కే పరిమితం అవుతారా? డైరీ నిర్వాహకుల అరెస్టులకే పరిమితం అవుతారా? దీంట్లో బోర్డు ప్రమేయం లేదా? అంటే అధికారులు ఏం చేస్తారమ్మా? వాళ్ళు ఒక రబ్బర్ స్టాంప్. ఏంటి, అప్పుడు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ ఏం చెబితే వాళ్ళు అది చేస్తారు. మరి మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అందరి వేళ్ళు ఇవాళ వాళ్ళిద్దరి వైపే చూపిస్తున్న నేపథ్యంలో కేవలం విచారణకే పరిమితం చేస్తారా? అసలు ఈ సిట్ విచారణ కోరిందే సుబ్బారెడ్డి. ఏది, రాష్ట్ర ప్రభుత్వం పైన తనకు నమ్మకం లేదు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మరి సరిగ్గా విచారణ జరపదు అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇది. దీనిపైన కూడా ఆయన నమ్మకం లేనట్టు మాట్లాడతాడు. ఇప్పుడు ఈ సిట్ లో నీకు దగ్గర దగ్గర 30 మంది అధికారులు పాల్గొన్నారు. మనం చూసాం సిబిఐ జేడి వీరేష్ ప్రభు, విశాఖపట్నం డిఐజీ ఆయన మురళీ రాంబా, వీళ్ళిద్దరూ సిబిఐ. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ సిఐడి నుంచి కనుక తీసుకుంటే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, లేకపోతే డిఐజీ మరి గోపీనాథ్ జెట్టి, వీళ్ళు పాల్గొన్నారు. ఆ ల్యాబ్ మనం అనుకున్నది ఎఫ్ఎస్ఎస్ ఏఐ, మరి ఆ ల్యాబ్ కు సంబంధించి డాక్టర్ సత్యన్ కుమార్ పాండా ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. స్పష్టంగా తేల్చారు ఏమని, నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం, దానిలో కెమికల్స్ కలిపారు. ఆ నెయ్యి అసలు ఏంటది, అది పాలతో చేసినటువంటి వెన్న నుంచి వచ్చిన నెయ్యి కాదు. ఆ డైరీకి అసలు ఆవులే లేవు. అంటే 1 గ్రాము నెయ్యి లేకుండా, 1 లీటర్ పాలు లేకుండా వీళ్ళు లడ్డు తయారు చేసేసారు, నెయ్యి తయారు చేసేసారు. అంటే కెమికల్స్, పామాయిల్ కల్తీ జరిగిందని, స్పష్టంగా వెజిటబుల్ ఆయిల్స్ కల్తీ చేశారని, అంటే రసాయనాలు తినిపించారు. ఒక రకంగా కెమికల్ లడ్డు అనమాట వీళ్ళు తినిపించింది కోట్లాది భక్తులతో. 250 కోట్లు స్కామ్ అనో ఏదో విచారణ ఇదంతా చేస్తున్నారు. అంటే ఇక్కడ డబ్బుకు సంబంధించిన అంశం కాదు, ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదం లడ్డు అంటే అదేంటి అసలు, అది నెత్తి మీద పెట్టుకుంటారు, అది దేవుడి దగ్గర పెట్టుకుంటారు. నువ్వు కొండ నుంచి తెచ్చిన తర్వాత నీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ బంధువులకు స్నేహితులందరికీ దాన్ని పంపిస్తారు. ఒక మహాప్రసాదంగా తీసుకునేటువంటి లడ్డు దాన్ని కల్తీ చేస్తే, ఇంతవరకు ఈ సుప్రీంకోర్టు వేసిన సిట్ అయినా, రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ అయినా, అంటే బలి పశువులు అధికారుల
లేదు ఆ కక్కుర్తి కెమికల్ అమ్మినటువంటి డైరీ నిర్వాహకుల? అసలు ఈ డబ్బు ఎవరికి వెళ్ళింది? ఈ కమిషన్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? ఆ దిశగా దర్యాప్తు ఎక్కడ జరిగింది? ఇప్పుడు అతను బెయిల్ కేసాడు. ఎవరు? చిన్నప్పన్న. వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసినటువంటి చిన్నప్పన్న. ఆ బెయిల్ మరి అతను ఒక 80 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఉం? అతను బెయిల్ అప్లై చేసుకుంటే ఏమని వాదిస్తున్నారు? కేజీకి 25 రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. అంటే కిలోకి 25 రూపాయలు ఒక పిఏ కమిషన్ తీసుకుంటాడా? ఎవరు చెబితే ఆ పిఏ కమిషన్ తీసుకున్నాడు? ఎవరి ఆదేశాలని చిన్న అప్పన్న పాటించాడు అనే దిశగా విచారణ ఏది? నిజాలు ఎక్కడ బయటకు వచ్చాయి? సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి విచారిస్తారా? మొదటి రోజు ఏదో ఒక పెద్ద 6 గంటలు 8 గంటలు విచారణ చేశారని సినిమా చేశారు ఆ రోజు సుబ్బారెడ్డి. నాకు అనారోగ్యం, నేను రాలేను అంటే చివరికి మీరే వెళ్ళారు ఇంటికి. వెళ్ళి ఏం సాధించారు? అతను ఏమంటున్నాడు? ఏం లేదు, వాళ్ళు వచ్చి కూర్చున్నారు మా ఇంట్లో, ఓ పెద్ద 8 గంటలు కూర్చున్నారు, కాఫీలు తాగారు, వెళ్ళారు అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అతను కూడా మరి ఆ, అసలు ఎవరికి తెలియకుండా వచ్చి విచారణకు హాజరయ్యాడు హైదరాబాద్ లో. అంటే భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఎంత, సుబ్బారెడ్డి పాత్ర ఎంత? అసలు బోలే బాబా డైరీ నుంచి ఎందుకు తీసుకున్నారు? కర్ణాటక నందిని డైరీ నుంచి కొనుగోళ్లు ఎందుకు ఆపేశారు? ఒక్క నెయ్యికే పరిమితం అవుతుందా ఈ దర్యాప్తుని? మిగతా సరుకుల విషయం ఏంటి? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా టిటిడి బోర్డు ఒక ఐఏఎస్ పనిచేయాల్సినటువంటి మరి ఆ ఈఓ పోస్ట్ లో ఎవరో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసర్ని తెచ్చి పెట్టుకున్నారు. డిఫెన్స్ లో ఉన్నాడు ఆ ధర్మారెడ్డి. ఇప్పుడు ధర్మారెడ్డిని విచారణకు పిలిపించారు. ఏంటి ఆ విచారణలో ఏం బయటపడింది? ధర్మారెడ్డిపై తీసుకున్న చర్యలు ఏంటి? అతనికి బాధ్యత లేదా? అంటే ఇప్పుడు సింఘాల్ పనిచేస్తూనే ఉన్నాడు. అనిల్ కుమార్ సింఘాల్ మొదట్లో సుబ్బారెడ్డి చైర్మన్ అయిన కొత్తలో ఒక 6 నెలలో 3 నెలలో పనిచేశాడు. ఆయనే చెప్పాడు ఏమని, మాకు సంబంధం లేదు, ఇది బోర్డు తీసుకున్న నిర్ణయం, అధికారులుగా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పాటించడమే మా పని అన్నారు. అంటే అధికారులేమో బోర్డు మీద వేస్తారు, బోర్డు చైర్మన్ బోర్డు సభ్యులేమో ఏమని చెప్తున్నారు? సుబ్బారెడ్డి మాకేం సంబంధం, సంతకాలు మేము పెట్టామా, కొన్నది అధికారులు, ఆ? అధికారులు విచారించండి అని అంటున్నారు. ఈ వీళ్ళు గోల్మాల్. పర్మిషన్స్ ఇవ్వండి, అధికారులు అమలు చేస్తారా సార్? అయితే ఇక్కడ ఇంకొక సందేహం ఏమొస్తుందంటే, ఈ భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎవరైనా ఒక పెద్ద తండ్రి కాపాడుతుంది అంటారా? వీళ్ళని సిట్ విచారించినా సరే వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది? అంటే అసలు ఈ కేసుని లాజికల్ ఎండ్కి తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళటం లేదా? తీసుకెళ్లడం లేదా? ఇవాళ ప్రజల యొక్క ప్రశ్న లేదు, కోట్లాది భక్తుల యొక్క ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఆ రాజకీయ కోణాన్ని ఎందుకని తీసుకురావట్లేదు బయటికి? దీన్నేదో కేవలం లంచాల కిందో లేకపోతే అవినీతి కిందో అధికారులకే పరిమితం చేయటం, డైరీ నిర్వాహకులకే పరిమితం చేయటం, ఇది మాత్రం కన్నుగప్పటం. ఏంటి? భక్తుల కళ్ళు కప్పటం, మసిబూసి మారేడికాయ చేస్తున్నట్టుగా కనపడతారు. అంటే మీకు చేతగాక ఈ విచారణని ఇంతటితోనే పరిమితం చేస్తున్నారా? లేదు మరో 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది, ఇంకా ప్రశ్నించాల్సి ఉంది అంటున్నారు. 24 మందిని నిందితులుగా పేర్కొన్నారు, ఇంకా 12 మంది హస్తం ఉందన్నారు. ఆ 12 మంది వైపు మరి సిట్ ఎప్పుడు వెళ్తుంది? ఆ దిశగా విచారణ ఇంకెప్పుడు, ఇంకెన్నేళ్లు చేస్తారు? ఇప్పుడు చిన్నప్పన్న మనం ఇందాక చెప్పుకున్న పిఏ, అతనేంటి అసలు, ఏ విధంగా అతను 14, 13 ప్లాట్లు కొన్నాడు? ఎవరి బినామీ అతను? ఒక చిన్న ఉద్యోగి, మహా ఉంటే జీతం ఎంత ఉంటుంది? 35,000 లేకపోతే ₹1,00,000. ఒక లైజనింగ్ ఆఫీసర్, అతను అసలు తిరుపతి వస్తే అతనికి మొత్తం టీటీడీ సాగిల పడటం, అతనికి అసలు ఒక వెహికల్, మామూలుగా అతనికి ఒక పెద్ద ప్రోటోకాల్, ఒక చిన్న పిఏ. అంటే ఎవరి పిఏ అతను? సుబ్బారెడ్డి అసలు నా పిఏ కాదంటాడు. మరి ఇంకెవరి పిఏ సార్? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో జీతం ఇప్పించారు.
జీతం కాదు అసలు అది. ఏంటి ప్రభాకర్ రెడ్డి ఆయన ఏంటి, అతను ఒక మరి ఆ, వేల కోట్లు ఉన్నటువంటి వ్యక్తి, వ్యాపారి, రాజ్యసభ సభ్యుడు. మీ రాజ్యసభ సభ్యుడే కదా, మీరు చెబితేనే ఇచ్చాను అని ప్రభాకర్ రెడ్డే చెప్పాడు. ఆ రోజు సుబ్బారెడ్డి అతనికి ఏదో జరుగుబాటు కావటం లేదు, ఆ, కొంచెం నెలకేదైనా ఇంతని ఏర్పాటు చేయండి అంటే ఒక 50,000 చొప్పున మా కంపెనీల నుంచి ఇప్పించామని ప్రశాంతి మేడం చెప్పింది. లేకపోతే విపిఆర్ కూడా చెప్పాడు. తర్వాత 25,000 ఏమో ఇచ్చారు. అంటే దీన్ని వేమిరెడ్డి దంపతుల మీదకు తోసేయడం ఒక పెద్ద కుట్ర. అంటే సుబ్బారెడ్డి ఏ విధంగా వీళ్ళందరితో చెడుగుడు ఆడుతున్నాడు అక్కడే కనపడతాం. అంటే సుబ్బారెడ్డి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఆయన అసలు సూపర్ స్వామి అంటే గురుస్వామి అని అనటం కూడా అతనికి రాక, ఏంటి అసలు ఎన్ని మాట ఆయన అయ్యప్ప దగ్గరికి వెళ్ళాడు, అసలు ఆయన ఇప్పుడు కూడా గోశాల అంటాడు, గో పూజ చేయదే బయటకు రాడు మా బాబాయ్ అంటాడు. అంటే వీళ్ళ యొక్క పూజలు ఏంటి, వీళ్ళు చేసేటటువంటి నటన, ఇది నిజమైన భక్తి? వీళ్ళకి నిజంగా భక్తి, పాపం, పుణ్యం మీద ఏమాత్రం భయం ఉంటే ఈ విధంగా కకృతి పడతారా? అంటే 10,000 కోట్ల స్కామ్ జరిగాయి ఆ 5 ఏళ్లలో తిరుమల తిరుపతి మొత్తం బోర్డు ప్రమేయంతో. 1000 కోట్లు సరుకుల కొనుగోళ్లకే వాడారమ్మా. ఏది సంవత్సరానికి అక్కడ కొన్నటువంటి సరుకులు, ఏది జీడిపప్పు కావచ్చు, కిస్మిస్ కావచ్చు, శనగపిండి, బియ్యం, అక్కడ అన్నప్రసాదాల్లో వాడేటటువంటి ఆ సరుకుల కొనుగోళ్లలో 1000 కోట్లు సంవత్సరానికి వీళ్ళు స్కామ్ కి పాల్పడ్డారని, నాసి రకం జీడిపప్పు ఉపయోగించారని, యాలకులు ఉపయోగించారని. 8 mm యాలకులు కొనాలి, కానీ 4 mm యాలకులే కొన్నారు పొడవు. అరే బస్తాలో కిందంతా నాసి రకం జీడిపప్పు, యాలకులు, పైన ఏదో ఒక బెత్తెడు మంచి వేసి తీసుకొచ్చారని. అంటే ఇవాళ సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ కూడా ఈ కేసును గనక లాజికల్ ఎండ్కి తీసుకురాకపోతే, ఏది ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఈ అధికారుల్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని కమిషన్లు దోచేశారు, పెద్ద ఎత్తున స్వామివారి సొమ్ము కాజేశారు, వీటన్నిటిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ కోట్లాది భక్తుల్లో విశ్వాసాన్ని కలపాలంటే, ప్రభుత్వం పైన, బోర్డు పైన నమ్మకం పెరగాలంటే ఆ దిశగా ఇవాళ సిట్ విచారణ కొనసాగించాలి. ఇప్పుడు 24 మందిని గుర్తించారు, మరో 12 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. ఎవరా 12 మంది? ఇప్పుడు మీరు చెప్పిన 24 మంది నిందితుల్లో సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళని నిందితులుగా చూపారా, సాక్షులుగా చూపారా? ఇప్పుడు ఆ కొనుగోలు కమిటీ సభ్యులను కూడా విచారించారన్నారు. అందులో ఈ ప్రశాంతి మేడం ఉంది, పార్థసారథి, మంత్రి పార్థసారథి ఉన్నాడు. మరి వీళ్ళందరినీ కూడా విచారించిన తరువాత వాళ్ళకి ఏం తెలుస్తుందిలే, పర్చేజ్ కమిటీ అంటే ఏముంది, వాళ్ళు ఏదో అంటారు, వీళ్ళు మమ అంటారు. ఆ రోజు మనం చూసాం కదా, సుబ్బారెడ్డి వీడియోలు చాలా బయటకు వచ్చాయి. ఆర్జిత సేవల గురించి అతను మాట్లాడిన వీడియోలు ఎలా ఉన్నాయి? ఓ అది తోమాల సేవ, అది 4,000 ఏంటి, 10,000 చేయండి. అర్చన అర్చన 5,000 ఏంటి, 12,000 చేయండి. ఈ విధంగా ఒక వేలం పాటలాగా ఆర్జిత సేవల్ని అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి ఎలా డబ్బు చేసుకోవాలని చూశారో, చివరికి లడ్డూ ప్రసాదాన్ని స్వీట్ షాపుల్లో అమ్మాలని చూశారు. ఆ నిర్ణయం కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏంటి, స్వామివారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు ఈ పుల్లారెడ్డి స్వీట్స్ లో, లేకపోతే బిచ్చారెడ్డి స్వీట్స్ లో దొరికేదనమాట. అంటే ఇప్పుడు వెల్లంకి స్వీట్స్ లో కూడా నువ్వు వెళ్ళి అప్పటి శుభ్రంగా అప్పటినే తిరుపతి లడ్డు కొనుక్కునే పరిస్థితి తెచ్చేవాడు సుబ్బారెడ్డి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉంటే. అంటే వీళ్ళకి గుళ్ళో ప్రసాదానికి స్వీట్ షాప్ లో స్వీట్ కి తేడా తెలియనాళ్ళు సూపర్ స్వాముల. ఆ సూపర్ స్వామి ఇవాళ మరి వాళ్ళ యొక్క నిజాలు నిగ్గు తేల్చాలి. ఏది, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర అంతా, ఏ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో స్కాములకు పాల్పడ్డారు. అరే 200 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం ఏ విధంగా 1,600 కోట్లు అయింది? ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్లు తగలబెట్టారు. ఏమన్నా దానిపైన విచారణ జరిగిందా? టిటిడి బోర్డు, టిటిడి ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇస్తే ఆ ఇళ్ల స్థలాల్లో కూడా వీళ్ళు కబ్జాలు చేశారు.
ఆక్రమించుకున్నారు. అంటే ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మరి భూమన అభినవ రెడ్డి కూడా మరి ఆ రోజు పేర్లు పత్రికల్లో వచ్చాయి. భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు. టీడీఆర్ బాండ్స్ ఒక స్కామ్ తిరుపతిలో. ఎన్ని కుంభకోణాలు! అంటే తిరుమల కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని, తిరుపతి ఆ డిప్యూటీ మేయర్ పదవిని అడ్డం పెట్టుకుని, మొత్తం దొంగలు అక్కడ ఊళ్ళు పంచుకోవటం కాదు, తిరుమల తిరుపతినే పంచుకున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డి. అబ్బో, మామూలు బ్యాచ్ కాదు ఇదంతా కూడా. మరి ఇవంతా ఇలా చేస్తుంటే ఇవంతా జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు అన్నట్టున్నారు కదా సార్. అంటే 4 వైపులా ఈ 4 కుటుంబాలను పెట్టి అష్ట దిగ్బంధనం చేశాడా జగన్మోహన్ రెడ్డి? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశారా? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన ఇవాళ ఏంటి సమగ్ర విచారణ జరిపించాలి. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇదేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది శ్రీవారి భక్తులకు సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఆ దిశగా మరి సుప్రీంకోర్టు చొరవ తీసుకుంటుందా? లేదు, సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ కేవలం కల్తీ నెయ్యికే పరిమితం కాకుండా ఎవరో డైరీలాల్లో లేకపోతే ఆ సుబ్రహ్మణ్యం అధికారులు వాళ్ళని బలి చేయటం కాదు. ఇవాళ తిమింగలాలను పట్టుకోండి. ఏది ఈ చిన్న చిన్న చేపలను పట్టుకోవడం కాదు, తిమింగలాలను వదిలేసి చేపల వేట ఏంటమ్మా? ఆ? ఆ తిమింగలాల వేట దిశగా మరి సిట్ కదులుతుందా లేదా మరి కొద్ది రోజుల్లో తేలిపోతుంది. ఏదేమైనా సరే సిట్ విచారణ వేగవంతం చేసి ఎవరైతే ముఖ్య నిందితులు ఉన్నారో వారిని పట్టుకోవాలని, ఇంకా వేగవంతంగా సిట్ విచారణ కొనసాగాలని మనం అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.